నమస్తే అండి. జగన్పై ద్వేషాన్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో ఒక మంచిని చెడుగా వక్రీకరించి వ్రాయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక చక్కని నిజాన్ని బయటకు తెచ్చింది ఈనాడు. 8 లక్షల ఇళ్ల స్థలాలు ఖాళీ. వైకాపా పాలనలో 11,000 కోట్లతో భూములు కొనుగోలు చేశారు. పేదల పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినటువంటి పెత్తందారులు నివాసయోగ్యం కానివి కొన్ని, అలాగే శ్మశాన వాటికల వద్ద మరికొన్ని, నాటి జగనన్న కాలనీల లబ్ధిదారుల పరిస్థితులు ఇవి అంటూ ఇంటి పట్టాలు పొందినటువంటి వారు 18,34,769. ఇప్పటి వరకు పరిశీలనలో ఖాళీగా ఉన్నట్లు గుర్తించినటువంటి ప్లాట్లు 8 లక్షలు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందండి? 10 లక్షల మంది ఇల్లు కట్టుకున్నారని తెలిసిపోతుంది కదా. వీళ్ళే చెబుతున్నారుగా. మరి ఏపీ చరిత్రలో ఉమ్మడి ఏపీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారి వరకు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా, తాజాగా జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడన్నా 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ప్రభుత్వం వచ్చినా 10 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి మగాడు సీఎం ఎవరైనా ఉన్నారా ఉమ్మడి ఏపీలో మొత్తంగా చూసుకుంటే? మరి ఇట్లాంటి 18,34,000 ఇళ్ల పట్టాలు ఇచ్చే సీఎం ఎవరైనా మగాడు ఉన్నారా? ఊరు చివరిలో ఇచ్చారు, శ్మశాన వాటికల వద్ద ఇచ్చారు, నివాసయోగ్యం కాని విధంగా ఇచ్చారు అని అంటూ రాసుకొచ్చినటువంటి పరిస్థితి. బాంబే కాలనీలు ఎక్కడ కట్టారండి? ఊరు చివర్లలోనే కదా. టిట్కో ఇల్లు ఎక్కడ కట్టారు? ఊరు చివర్లలోనే కదా. ఉచిత ఇల్లు, ఉచిత పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఊరు మధ్యలోన సాధ్యపడుతుందా? ఊరు చివర్లలోనే కదా ఇస్తారు. లేదు దాంట్లో వాళ్ళు తినేశారు. మరి వీళ్ళు తినలేదా? తినేవాళ్ళు తినండి, తిని చావండి. కానీ జనాలకి 10 లక్షల ఇల్లు కట్టిస్తే అంత గొప్ప విషయాన్ని విడిచిపెట్టి 8 లక్షల ఇళ్ల పట్టా స్థలాలు ఖాళీగా ఉన్నాయని రాసుకొచ్చినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మీరే చెప్పండి,